పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో రీపోలింగ్ చెదురుమదురు ఘటనలతో ముగిసింది. రీపోలింగ్ లో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు అవకతవకలు జరిగాయంటూ ఈసీకి ఫిర్యాదులు అందాయి. దాంతో ఎన్నికల ఫలితాలకు ముందు రోజు అనగా ఆదివారం మరోసారి రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇక ఫలిత అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో పలు సమస్యలు తలెత్తినట్టు పరిశీలకుల నుంచి ఎన్నికల సంఘానికి నివేదికలు అందాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలో రీపోలింగ్ లో మగ్రాహత్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ బూత్లలో దాదాపు 80% పోలింగ్ నమోదు కాగా డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 బూత్లలో కూడా 80%కు పైగా ఓటింగ్ నమోదైంది. టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు బెదిరింపులు దాడులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో పలువురికి అరెస్టులు చేశారు. నిరసనకారులలో అధిక శాతం మహిళలు పాల్గొన్నారు. వారు బీజేపీ జెండాలను పట్టుకుని హసీం నగర్ గ్రామంలో రహదారిని దిగ్బంధించారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత తమపై దాడులు చేస్తామని టీఎంసీ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. దీంతో సిఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భారీ బలగాలతో ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు తగు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు సోమవారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత బలోపేతం చేసేందుకు శాంతి భద్రతల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 165 మంది అదనపు కౌంటింగ్ అబ్జర్వర్లను 77 మంది పోలీస్ అబ్జర్వర్లను నియమిస్తున్నట్టు ఈసీ తెలిపింది. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడడమే లక్ష్యంగా ఈ అదనపు అబ్జర్వర్లను నియమించినట్టు ఈసీ స్పష్టం చేసింది. పోలీస్ అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతి భద్రతల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసు అబ్జర్వర్లు ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ హాల్లోకి ప్రవేశించారు. వీరు కౌంటింగ్ అబ్జర్వర్లతో లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే ఇతర ఎన్నికల యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని ఈసీ స్పష్టం చేసింది. ఇక ఈ ఎన్నికల్లో తమ పార్టీ 200 సీట్లకు పైగా గెలుచుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి స్టాక్ మార్కెట్ను తారుమారు చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదన్నారు. అలాగే టీఎంసీ కార్యకర్తలపై కేంద్ర సాయుధ పోలీసు బలగాలు క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. వర్చువల్ గా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అవిశ్రాంతంగా పోరాడిన తమ కార్యకర్తలకు బెనర్జీ అభినందనలు తెలిపారు.